హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వరల్డ్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీ ఇంట్లో బతుకమ్మ చేసుకున్నారా? మా బతుకమ్మ ఎలా ఉందో చూస్తారా? మీ అందరికీ ఎన్ని రోజులు బతుకమ్మ జరుపుకుంటారో తెలుసా? 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు. మూడో రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. నాలుగవ రోజు బతుకమ్మని నానె బియ్యం బతుకమ్మ అంటారు. ఐదవ రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు. ఆరో రోజు బతుకమ్మని అలిగిన బతుకమ్మ అంటారు. ఏడో రోజు బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అంటారు. 8వ రోజు బతుకమ్మని వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. 9వ రోజుని సద్దుల బతుకమ్మ అంటారు. రంగురంగుల పూలను పూజించే ఏకైక పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో మెయిన్గా యూజ్ చేసే పువ్వు ఏంటంటే తంగేడు పువ్వు. అత్తమ్మ పిల్లలందరూ కలిసి నాకు పూలు అందిస్తున్నారు. నేను బతుకమ్మ పేర్చుతున్నాను. ముందుగా బంతిపూలు, ఇంకా టేకు పూలకి కలర్లు వేసింది అత్తమ్మ. అవన్నీ పెట్టి నేను పేర్చుతున్నాను. ఎలా వచ్చిందని అడుగుతున్నాను. డిస్కషన్ చేసుకుంటూ పెడుతున్నాం, ఏమేమి పువ్వులు పెట్టాలి, కలర్ ఏది వస్తే బాగుంటుంది అని. ఫైనల్గా ఎండ్కి వచ్చేసాము. మా ఇంటి బతుకమ్మ రెడీ అయిపోయింది. 5గురం కలిసి పేర్చిన బతుకమ్మ ఇది. మా ఆద్య కూడా పేర్చింది. పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ 2 బతుకమ్మలు రెడీ చేసాము. ఇక మేము రెడీ అయ్యాం అనేలోపు ఫుల్ వర్షం వచ్చింది. ఇక అంతా రెడీ చేసి మేము కూడా కొన్ని ఫొటోస్ దిగినాం. చాలా వర్షం పడింది. అందరూ డిసప్పాయింట్ అయ్యారు వర్షం పడిందని చెప్పేసి. తర్వాత కాసేపు ఆడుకుని ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత బతుకమ్మని తీసుకొని కాలువ దగ్గరికి వెళ్తాము. అక్కడ కాసేపు ఆడుకున్నాక బతుకమ్మని కాలువలో వదిలేసి వస్తారు. ఇలా బతుకమ్మని చెరువులలో కానీ కాలువలలో కానీ వదలడానికి రీజన్ ఏంటంటే తంగేడిలో అండ్ గునుగులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి వాటర్ని క్లీన్ చేస్తాయి అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఆద్యశ్రీ వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching, my dear friends. Bye bye.